నందిని ఇటు ఇటు ఇటు. ఒకటి ఒకటి ఇచ్చేసి. ఏంటిది నందిని? నైట్ నువ్వు నా కళ్ళకొచ్చావు పప్పి. ఎంత క్యూట్ గా ఉన్నావో తెలుసా? తెగ ముద్దొచ్చావు. తలారా స్నానం చేసి లిప్స్టిక్ రాసుకుని కిస్ చేద్దామని వచ్చా. కారిడార్ లో వీడున్నాడు. తర్వాత ఏం జరిగిందో తెలియలేదు. కథ బల్ల చెప్తాందే. బాధపడకరా, నైట్ కల్లోకొచ్చింది నేనే కదా. స్నానం చేస్తున్నప్పుడు నీ మనసులో ఉన్నది నేనే కదా. లిప్స్టిక్ రాసుకుంటున్నప్పుడు నీ బ్రెయిన్ లో ఉన్నది నేనే కదా. అన్నీ నువ్వేరా, కానీ అసలు మ్యాటర్ వచ్చేటప్పటికి నువ్వు లేవుగా సిరాగ్గా. సారీ పప్పి, నాకు ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ తప్పుగా ఫీల్ అయ్యి క్షమించు. ఆడది ఏం చేసినా నాకు ఇదే ఫస్ట్ టైం అంటది సిరాగ్గా. బాయ్ ఓకే, తనంటే చిన్నపిల్ల, నీ బుద్ధి ఏమైంది? అరే బలవంతంగా లాక్కుంటే తప్పు గాని ఆ అమ్మాయి ఫ్రీగా ఇచ్చేస్తుంటే తీసుకోవడం తప్పేంట్రా? అయినా పప్పి, ఆ అమ్మాయి సమర్పించుకోవడం, నేను పుచ్చుకోవడం, దానికి నువ్వు చిన్న పుచ్చుకోవడం, ఇదంతా నా వల్ల కావట్లేదురా. నువ్వు అర్జెంట్గా పెళ్ళిని రేపు షిఫ్ట్ చేసావు అనుకో, నా మానాన్ని బ్యాంకాక్ వెళ్ళిపోతాను రా. ఏరా నువ్వు వస్తావా? yes that's a wonderful thought. ముహూర్తం ముందుకు పెట్టే పప్పి. రాయ్, ఈసారి ఏర్పాట్లు మాత్రం అద్దిరిపోవాలి. మురుగా, హైదరాబాద్ నుంచి పప్పి ఫోను. చెప్పు. దాదా, ఎల్లుండే నా పెళ్లి. అరే వో షాదీ కా పాగల్, మర్డర్ జరుగుతుంటే పెళ్ళి అవసరమా? ఆపే రే దేడ్ దిమాగ్ అంటే నా కొడుకు చోటుద్రా. వాడేం చేస్తున్నాడో తెలుసా? చోటు హైదరాబాద్ లో ఉన్నాడా? ఎక్కడా? గోల్కొండ పోటీ వెనకాల. రాయ్, గంట వరకు నేను పప్పిని కాదు, పెళ్లి కొడుకుని. పెళ్ళి అయ్యాకే దాదా బేటాకి టచ్ లోకి వెళ్దాం. ఏం బ్రదర్, మా దెబ్బ గోల్కొండ అబ్బ. నాన్న పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. दादा का बेटा हूं मैं, कौन है आप? तेरा बाप. ఎవర్రా మీరు? ఎరా, నన్నే గుర్తుపట్టలేదా? బొబ్బిలి పులి. మాంగళ్య గౌరీ దేవతాయై నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనార్థే క్షదాం సమర్పయామి, సువర్ణ నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. ఓం చోటు, చేసుకోరా, పెళ్లి చేసుకో. బొబ్బర్ చచ్చాడు, బాధలేదు. చావింట్లో పెళ్లి జరగాలని ప్లీజ్. నన్ను చంపి పెళ్లి చేసుకోరా. పెళ్లి నా గోల్, నా టార్గెట్, నా ఎయిమ్, నా లైఫ్ అంబిషన్. చోటు ప్లీజ్. లైఫ్ పోతుంటే లైఫ్ అంబిషన్ ఏంట్రా? అసలేం జరిగింది చోటు? ఒక పులి, ఒక సింహం. చంపే చంపే ఆ పులిని, సింహాన్ని చంపాకే నీ పెళ్లి. సల్మాన్ ఖాన్ పెళ్లి, ఈడి పెళ్లి జరిగినట్టే ఉంటాయి, కానీ జరగవు సిరాగ్గా. ఒరే పిచ్చదవా, మన వంశంలో పెళ్లిళ్ళు లేవురా సిరాగ్గా. నచ్చిందా, వచ్చిందా, ఇచ్చిందా? దంపూర్ లక్ష్మి లైన్ లో ఉంది, వచ్చేమని చెప్పనా సిరాగ్గా? సింగలదావరం. ఎన్టీఆర్ రజనీకాంత్లే అని ఒప్పుకుంటున్నా,
ఆలోచించు. ఇంకా ఏమైనా గుర్తుంటే చెప్పు చెప్పు. టాటూ ఉంది వాడికి. టాటూ ఉంది. టాటూనా? హ? అమ్మో, టాటూ ఉంది. టాటూలో ఏం రాసిందో చెప్పు. ఈ అబ్బా, నాది కలకత్తారా, నాకు తెలుగు చదవడం ఎలా వస్తుందిరా? నీకు బుర్రున్నా బుర్రుంటే ఏమన్నా? సార్ నా గెస్ కరెక్ట్. ఆ టాటు గాడు ఇక్కడెక్కడ ఉండాలి. చెయ్యి. అది కాదు ఇది. ఇదిగో దేకో సార్ టాటు చూడండి. నీ అబ్బా టాటూ ఎదిరా? ఈ హ్యాండ్ ఇచ్చింది సార్, ఇంకో హ్యాండ్ ఉంది. హలో 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 నిన్నే మా బామ్మ హాస్పిటల్ ఏయ్, ఆగు. చావబతుకులో ఉందా? నువ్వే తాతలో ఉన్నావు, నీకు బామేంట్రా చిరాగ్గా? రేయ్ నిన్నరా చెయ్యిరా. రేయ్, తీరా. ఇక్కడే ఉంది టాటు. సార్ చూపించట్లేదు సార్. నన్ను ఎందుకు కొట్టారు? కోకుట్టిందంటున్నాడు ఈ పొట్టి సాలెగాడు, నన్ను కొడతాడా? దాదా కా బేటా హూ మే. ఏయ్, నువ్వు రే అంటే భయపడ్డాను, నేను వాటర్ అనుకున్నావురా? షూట్ అన్నిరా, కావాలంటే చూడరా, టాటూ చూడరా. అరే చూడరా, బాబాయ్, చూడు. సరే, ఏయ్, బాబాయ్ నువ్వు రా. ఏయ్, నువ్వు రా. ఏలే సార్, బాబాయ్ కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యాడు. ఫ్రస్ట్రేషన్ కాదురా, ఫైర్ ఇంజిన్ లో ఉన్నంత ఫైర్ ఉందిరా నాలో. బాబాయ్ ఫైర్ ఇంజిన్ లో ఉండేది ఫైర్ కాదు, వాటర్. అయినా నువ్వు చేసే కోతి చేసలకు మనకు దొరికిపోయేటట్టున్నావు పదా. హే, డాక్టర్ లేపేశ్వరరావు, ఎక్కడ దొరికిందా ఇమేజ్? ఓ మీరు తొందరపడుతున్నారు కదా, ఇచ్చేస్తా. ఒరే, వచ్చేది నీ ఇమేజా నా ఇమేజా? ఎన్టీఆర్ అన్నగారా? మరి బోలానా, నేను చెప్పాను కదా, నన్ను కొట్టింది, బొబ్బర్ని చంపింది షేర్ ఈ బొబ్బిలి పులే. పులి నిన్ను కొట్టినప్పుడు వచ్చింది అన్నగారు, రెటీనా రిపోర్ట్ నుంచి వచ్చింది అన్నగారే. ఏంటి కన్ఫ్యూజన్? అవును, అసలు లేని అన్నగారు ఎక్కడి నుంచి వచ్చారా? సాయిబాబా గుళ్ళో బాబా తిరుగుతున్నారంట. ఫారెన్ లో మైకిల్ జాక్సన్ కనపడ్డాడంట. అలాగే అన్నగారు వచ్చారేమో. వా ఏం బాబాయ్? క్యాలాదికి మారే సాబ్, నా డౌట్ మొత్తం క్లియర్ అయింది. ఏంట్రా ఇమేజ్ ని మార్చేసావా? ఆ ఇమేజ్ ని ఈ ఇమేజ్ తో రీప్లేస్ చేయాలి. ఆడేమో గన్ను పెట్టి ఇమేజ్ కావాలంటాడు, నువ్వేమో ఇమేజ్ మార్చమంటావు. ఇలా గడి చేస్తే నా ఇమేజ్ దెబ్బతింటది. డాక్టర్ లేపేస్తావు ఇక్కడ, అలా కుదరదు. కుదరాలి. కుదరదు. ఏంటి గోక్కుంటున్నావు? డాండ్రఫ్ ఉందా? కుదురుతుందా? కుదురుతుందా? కుదరదు. కుదురుద్దా? కుదురుతుంది. సౌండ్ రాలేదు. కుదురుతుంది. ఏంటోరా నీ బ్రెయిన్ ఇమాజినేషన్ కే అందటం లేదురా. అమ్మయ్య, ఆడి కల్లో నుంచి మా చోటు గడికి వచ్చిన పిచ్చికా మాకు బీపీ లేచేటట్టున్నారా నాయన. ఆడి పిచ్చి తగ్గడానికి ఏదైనా మంది ఇచ్చే మమ్మల్ని కాపాడరు స్వామి. అన్నగారి సినిమాలు రజనీకాంత్ సినిమాలు చూడదని చెప్పండి. గంటకోసారి అన్ని పార్ట్స్ కరెంట్ షాక్ పెడుతుంది. ఆడు పెట్టుకోపోతే మీరు పెట్టుకోండి. పాపాకు బులావు, చాచాకు బులావు, నోరు మూసుకోరని శీతల్లో సెటస్కోప్. నమస్తే సార్. ఏమ్మా, ఏంటి ప్రాబ్లం? హార్ట్ లో హోల్సా, కిడ్నీలో స్టోన్సా? కాదు సార్, టాటూ ప్రాబ్లం సార్. ఈ టాటూ మీరు తీయకపోతే వాళ్ళు నా ప్రాణాలు తీసేస్తారు సార్. $6 lakhs అవుద్దమ్మా. ఆడి దగ్గర 1000 రూపాయలు తీసుకొని క్లీన్ చేశారు కదా సార్. ఆడిదంటే మంచి యంగ్ బ్లడ్, ఉడుకు మీద పోటెత్తుతుంది. సెకండ్స్ ప్రాసెస్. మరి నా సంగతి ఏంటి సార్? గాడ్ పిలుపు కోసం ఎదురు చూస్తాను. ఘాట్ పడింది అనుకో. సార్ విజిలేకండి సార్, 6 lakhs పంపిస్తాను సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. బబ్బర్ని వెయిట్ చేసి చంపావు, మరి చోటుగాడిని ఎందుకు వెయిటింగ్ లిస్ట్ లో పెట్టావు? కొడుకుని చంపితే దాదా అలర్ట్ అయ్యి ఎస్కేప్ అవుతాడు. అదే ఇక్కడ విని టార్చర్ పెడితే వాడు టెన్షన్ పడి బయటకు వస్తాడు. నా కాల్ కోసం వెయిట్ చేసే పప్పిగాడు నేను కాల్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. చోటు ఫోన్ కంటిన్యూస్లీ స్విచ్ ఆఫ్. సంథింగ్ ఈజ్ రాంగ్. పప్పిగాడి ఎంగేజ్మెంట్ నుంచి మనకి ప్రాబ్లం స్టార్ట్ అయింది.
వాడికి మనకి ఉన్న లింక్తో మన నెట్వర్క్ ని హ్యాక్ చేస్తున్నాడు. ఎవడు వాడు? ఎవడై ఉంటాడు? మన శత్రువై ఉండొచ్చు, లేదా వాడికి మనం శత్రువులమై ఉండొచ్చు. బబ్బర్ని చంపాడు, చోటుని చంపకుండా ఆపాడు అంటే వాడింకా చేయాల్సిందేదో బ్యాలెన్స్ ఉంది. ఆ పప్పిగాడికి ఫోన్ చేసి వాడెవడో కనుక్కోమరు. వద్దు, నేనే వెళ్తాను. ఆ షేర్ని వేటాడి ఆ డెడ్ బాడీతో నీకు వెల్కమ్ చెప్తా. మీ అబ్బని పిలవరా? పిలు. ఎక్కడికి రా పోలావ్? పిలుస్తావా లేదా మీ అబ్బని? పిలవరా? పిలు. ఏం పాపం చేశాను నేను? నా బతుకు పెళ్లి లేదా? ఆ గౌతమ్ గాడు, అన్న ఎన్టీఆర్, రజనీ సార్, జిహాదీలు, నా జీవితానికి పెళ్ళయ్యే యోగమే లేదా? పప్పి చాచా को बुलाओ, पप्पा को बुलाओ. మధ్యలో ఎల్జీకి గడు ఒకడు. పప్పా కొబ్బులో, చాచా కొబ్బులో, నువ్వు బొంగు కొబ్బులో. నేను ఒక డిసైడ్ అయ్యాను. నా జీవితంలో పెళ్లి లేదు. నాకు అసలు పెళ్ళే వద్దు. ముझे शादी नहीं चाहिए, नहीं चाहिए मुझे शादी. అన్నా 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 ఏంట్రా అని తెగ ఆలోచించేస్తున్నావు? పెళ్ళే జీవితం అనుకునేవాడికి జీవితంలో పెళ్లి కాకుండా చేసావు కదరా. ఒరే, ఏది ఏమైనా మన లైన్ క్లియర్ రా. అది కాదు బాబాయ్, నేను ఆలోచించేది ఆ డీల్ గురించి. ఓ, ఆ డీల్ ఒకటి ఉంది కదా, వీడికి మళ్ళీ పెళ్లి మీద ఆశ పుట్టేటట్టు చేయాలరా. ఇన్ని ట్విస్టులు, ఇన్ని లింకులు, ఇన్ని ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఎలా క్లియర్ చేస్తావురా? నీకు దండం పెడతాను రా, అలా నవ్వకరా బాబు. మళ్ళీ ఏం స్కెచ్ చేసావురా? దొరికింది బాబాయ్. ఏంటి? అటు చూడు.